రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ అందరిలో ఒకటిగా ఉండే రైతు నేస్తం తెలుగు గోపిరెడ్డిని మీరు చూస్తున్నారు. రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి అగ్రికల్చర్ లో బేసిక్ ఇన్ఫర్మేషన్. అగ్రికల్చర్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది అగ్రికల్చర్ తో సంబంధం ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ ని చేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ ఉంటుంది డిఫరెంట్ రూపాలలో. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి న్యూట్రియంట్స్ కు సంబంధించిన టాపిక్. న్యూట్రియంట్స్ ఎన్ని రకాలు, అసలు ఏ న్యూట్రియంట్స్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, కొన్ని న్యూట్రియంట్స్ మనం ఎక్కువ మొత్తంలో ఎందుకు వాడుతున్నాం, కొన్ని న్యూట్రియంట్స్ అసలు ఎందుకు వాడడం లేదు, కొన్ని రకాల న్యూట్రియంట్స్ తక్కువ మొత్తంలో ఎందుకు వాడుతున్నాం, ఇటువంటి క్వశ్చన్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈ రోజు ఈ టాపిక్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. టాపిక్ లో పోయే ముందుగా మేజర్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు న్యూట్రియంట్స్ ఎన్ని రకాలు, మనం అగ్రికల్చర్ లో ఎన్ని రకాల న్యూట్రియంట్స్ వాడుతా ఉన్నాం. సో మనం అగ్రికల్చర్ లో 16 రకాల న్యూట్రియంట్స్ మనం వాడుతా ఉన్నాం. 16 రకాల న్యూట్రియంట్స్ ని 2 రకాల కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో మీకు డిస్ప్లేలో చూపిస్తా ఉంటారు. ఈ 16 రకాల న్యూట్రియంట్స్ లలో 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అయితే 2 రకాల కేటగిరీలు ఏమిటంటే, ఒకటిది వచ్చేసరికి మ్యాక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్. రెండోది వచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్స్, తక్కువ మొత్తంలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ మైక్రో న్యూట్రియంట్స్. అయితే ఎక్కువ మొత్తంలో మొక్కకి ఎందుకు కావాలి అనేది చూసుకున్నట్లయితే, మొక్కకి ఎక్కువ మొత్తంలో ఎందుకు కావాలంటే సాయిల్ లో ఆ న్యూట్రియంట్స్ లేవు కాబట్టి అవి మొక్కకి ఎక్కువ మొత్తంలో కావాలి. రెండోది వచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్స్. ఇవి మొక్కకి తక్కువ మొత్తంలో ఎందుకు కావాలి అనే క్వశ్చన్ కి ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. అంటే సాయిల్ లో ఆల్రెడీ ఈ న్యూట్రియంట్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా న్యూట్రియంట్స్ లోపం వచ్చినప్పుడు మాత్రమే వాటిని వాడటం వల్ల ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. కాబట్టి ఇవి మొక్కకి తక్కువ మొత్తంలో కావాలి. అందుకని ఇది మైక్రో న్యూట్రియంట్స్ కేటగిరీ కిందకి వస్తుంది. అయితే మ్యాక్రో న్యూట్రియంట్స్ చూసుకున్నట్లయితే మేజర్ గా మ్యాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి 6 రకాలు ఉంటాయి. 16 రకాలలో 6 రకాలు మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ 6 రకాలలో కూడా 2 రకాల కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 2 రకాల కేటగిరీస్ ఏమిటంటే ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్. అంటే ఈ 6 కూడా ఫస్ట్ ప్రయారిటీ 3 రకాల న్యూట్రియంట్స్ కి ఇస్తున్నాం, సెకండ్ ప్రయారిటీ రిమైనింగ్ 3 రకాల న్యూట్రియంట్స్ కి ఇస్తున్నాం. సో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న న్యూట్రియంట్స్ చూసుకున్నట్లయితే NPK. N అంటే నత్రజని, P అంటే ఫాస్ఫరస్, అదేవిధంగా K అంటే పొటాషియం. సో నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 ప్రైమరీగా మొక్కకి కావాలి. అందుకే ఇవి ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. కట్టల రూపంలో 50 కేజీల కట్టల రూపంలో అందుబాటులో ఉంటాయి. యూరియా కావచ్చు, DAP కావచ్చు, రాక్ ఫాస్ఫేట్ కావచ్చు, ఇవన్నీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు, ఇవన్నీ. సో రిమైనింగ్ వచ్చేసరికి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఆ సెకండరీ ఏవైతే ఉందో అది కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఈ 3 అనేది మొక్కకి సెకండరీలో కావాలి. కాబట్టి వీటిని కూడా మీరు కట్టలలో చూసుకున్నట్లయితే కట్ట మీద రాసి ఉంటది. అంటే 3/19 అనుకో, సపోజ్ 3/19 అనుకోండి, 19 3 సింబల్స్ వేసి ఉంటది. 19 19 19 అని. దాని పక్కన ఏదన్నా ఇంకొక అంకె వేసి ఉందంటే దానికి ఎలిమెంట్ పేరు మెన్షన్ చేస్తారు. మాక్సిమం ఇవే ఉంటాయి. కాల్షియమా, మెగ్నీషియమా, సల్ఫరా అనేది యాడ్ చేసి ఉంటది. కాబట్టి 0 0 ఒక 10 అనే నంబర్ వేసింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే నత్రజని 0 ఉన్నట్టు, భాస్వరం 0 ఉన్నట్టు, అదేవిధంగా ఆ నంబర్ 10 నంబర్ వచ్చేసరికి పొటాష్ 10% ఉన్నట్టు. దాని పక్కన ఏమన్నా యాడ్ చేసి ఉంటే దానికి సింబల్ వేస్తారు. అది కాల్షియం, సల్ఫరా, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఏదైతే అది ఆ నెంబర్ వేస్తారు. సో రెండో కేటగిరీ చూద్దాం, మైక్రో న్యూట్రియంట్స్ చూద్దాం. మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి 10 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ 10 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ని ఎవరైతే ఈ వీడియో అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములేషన్ ఉంది. అదేంటంటే CCC రిమైనింగ్ 5 ఉంటాయి. సో CCC చూసుకున్నట్లయితే CCC అంటే ఒక C వచ్చేసరికి కాపరు, ఒక C వచ్చేసరికి కోబాల్ట్, ఒక C వచ్చేసరికి క్లోరిన్. M చూసుకున్నట్లయితే ఒక M వచ్చేసరికి మాలిబ్డేనో, ఒక M వచ్చేసరికి మ్యాంగనీస్. సో 10 5 రకాలు అయిపోయినాయి CCC. రిమైనింగ్ మిగిలింది వచ్చేసరికి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఐరన్, జింకు, బోరాను, నిక్కెలు, కోబాల్ట్. సో ఐరన్, జింకు, బోరాను, మ్యాంగనీసు ఇవన్నీ జనరల్ గా మనం వాడుతూనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు. కానీ తెలియని ఏమంటే ఈ కోబాల్ట్ ఒకటి, ఈ నిక్కెల్ ఒకటి, ఈ మాలిబ్డేన్ ఒకటి. ఇవి చాలా మందికి రైతు సోదరులందరూ కూడా తెలియదు. కానీ న్యూట్రియంట్ బేస్డ్ గా అమ్ముతున్నటువంటి కంపెనీలు ఈ వీటిని కూడా సప్లై చేస్తా ఉన్నాయి. సో నేను మొన్న ఒక కంపెనీ చూసాను, ట్రాపికల్ అనే కంపెనీ. ఆ కంపెనీ అయితే లెడ్, మాలిబ్డేనో,
నికెల్ ఈ ఎలిమెంట్స్ కలిసి ఉన్న న్యూట్రియంట్స్ మిక్చర్స్ ని సప్లై చేస్తుంది. సో అదే విధంగా ఎరిస్ కావచ్చు, ఐఎంటీ కావచ్చు, వీటన్నిటిలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు వాటిని కూడా వాడడం నేర్చుకోండి. వాటి వల్ల కూడా మొక్కకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే అవి ఆల్రెడీ నేలలో ఎక్కువ మొత్తం అందుబాటులో ఉన్నాయి. బట్ ఏంటంటే వాటి యొక్క డెఫిషియన్సీ వచ్చినా గానీ వాటిని కూడా వాడటం నేర్చుకోండి. దాంతో పాటు నేను మీరు ఏవైతే వాడటం లేదో వాటి యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ మొక్కలో ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసం నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఏది ఎస్పెషల్ గా లెడ్ కావచ్చు, అదేవిధంగా మాలిబ్డినం కావచ్చు, అదేవిధంగా నికెల్ కావచ్చు, అదేవిధంగా కోబాల్ట్ కావచ్చు, అదేవిధంగా సిలికాన్ కావచ్చు. ఈ మేజర్ గా ఈ ఏవైతే మనం వాడలేదో వాటి యొక్క ఆల్రెడీ రిమైనింగ్ వాటి గురించి చాలా వీడియోస్లలో చాలా మంది చెబుతా ఉంటారు. మెగ్నీషియం డెఫిషియన్సీ ఎలా ఉంటది, కాల్షియం ఎలా ఉంటది, జింక్ ఎలా ఉంటది, బొరాన్ ఎలా ఉంటది వాళ్ళు చెప్తుంటారు. జనరల్ గా రైతులకు కూడా తెలిసే ఉంటది. ఆకులు పచ్చగా అయితే ఎలా ఉంటది, ఆకులు చివరిలో మాడిపోతే ఏ సిమ్టమ్స్, ఇవన్నీ జనరల్ గా రైతుకు కూడా తెలిసే ఉంటది. సో వాటికి సంబంధించి రైతులు కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి తెలియని వాటి గురించి తెలియజెప్పడమే మన మేజర్ కాన్సెప్ట్ కావచ్చు. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మొక్కలు, ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి వాడితే క్యూర్ అవుతాయి అనే వాటి గురించి కూడా వీడియోలో పొందుపరుస్తాను. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఏదైతే న్యూట్రియంట్ టాపిక్ ఉందో ఇది అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి వచ్చేసరికి న్యూట్రియంట్స్ కంపెనీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బేసిక్ గా అడిగే క్వశ్చన్లు వచ్చేసరికి విఏ న్యూట్రియంట్స్ ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, మ్యాక్రో ఏంటి, మైక్రో ఏంటి, అసలు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏం వస్తాయి అనే వాటి గురించి ఎలాగా ఇంత ఇన్ఫర్మేషన్ అందించాను. కాబట్టి ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, భాస్వరం ఏవైతే మ్యాక్రో న్యూట్రియంట్స్ కానీ, ఏవైతే సెకండరీ, ప్రైమరీ అయితే, అదే విధంగా ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్ మనం ఎక్కువ మొత్తంలో వాడుతున్నాం వాటికి సంబంధించి మొక్కలో డెఫిషియన్సీ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చార్ట్ వేస్తారు. ఆ చార్ట్ ను కూడా చూడండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ రిమైనింగ్ నేను ఏదైతే చెప్పానో మీకు తెలియదు అని చెప్పానో అది లెడ్ కావచ్చు, మాలిబ్డినం కావచ్చు, ఇవి సిలికాన్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, అవి ఎవరికైనా తెలిసినట్లయితే ఈ వీడియో చూస్తున్న రైతులు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మటుకు తప్పకుండా తెలియజేయండి. అదే విధంగా నేను చెప్పిన సమాచారం ఏదైతే ఉందో అది ఇష్టంగా అనిపించినట్లయితేనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ సోదరులు కిందున్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల నా నోటిఫికేషన్ అనేది టైం టు టైం మీకు అందుతా ఉంటది. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానితో పాటు కామెంట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. అది మీకు ఏ డౌట్ ఉన్నా గానీ దేనికి సంబంధించిన సరే. దానితో పాటు డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇప్పటి వరకు అందించినటువంటి నా ఛానల్ అందించినటువంటి సమాచారం మొత్తం వెయిటేజ్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేనేమన్నా కొంచెం తప్పుగా గానీ కొంచెం ప్రాబ్లమాటిక్ గా గానీ చెప్పినట్లయితే దయచేసి మీ సలహాలు, గైడెన్స్ నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు టైప్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ రూపంలో టైప్ చేయండి. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు ఉంటానని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.